అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి గుప్త నవరాత్రులు అనేవి రాబోతున్నాయండి. ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో మనం శ్రీ వారాహిదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. ఈ శక్తివంతమైనటువంటి రోజులలో ముఖ్యంగా పంచమి తిథి, అష్టమి తిథి, అలాగే మంగళ శుక్రవారాల్లో కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. ఎందుకు ఈ కందగడ్డతో దీపం వెలిగిస్తారు అని అంటే, ఈ కందగడ్డ దీపం వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదండి. అటువంటి అత్యంత శక్తివంతమైన ఈ కందగడ్డ దీపాన్ని మనం ఎలా పెట్టుకోవాలి, అలాగే ఈ దీపం పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే ఒకవేళ మనకి ఈ దీపం పెట్టుకోవడానికి కందగడ్డ దొరకకపోతే అప్పుడు ఏం చేయాలి, దీపం కొండెక్కిన తర్వాత ఈ కందగడ్డను ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకు మన జీవితంలో ఎన్నో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయండి. మనకి తీరని కష్టాలు అనేటివి కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. మనం ప్రతి నిత్యము కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటామండి. మనకున్నటువంటి అన్ని సమస్యలు తొలగించుకునేందుకు, మనకున్న సంకల్పం సిద్ధించడానికి, గొడవలు నిందలు తొలగిపోవడానికి, సంతాన సమస్యలు, భూతగాదాలు, కోర్టు కేసులు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, వీటన్నిటికీ కూడా మనకి ఒకే ఒక్క చక్కటి పరిష్కారం అయితే ఉందండి. అదేమిటంటే, ఈ శక్తివంతమైనటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకంగా కందగడ్డ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. వారాహి అమ్మవారి పూజల్లో కందగడ్డ దీపాన్ని ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, ఈ కందగడ్డ భూమి లోపల అనేది పుడుతుందండి. అందువలన ఈ కందగడ్డతో మనం దీపం పెట్టడం వల్ల వారాహి అమ్మవారు అతి శీఘ్రంగా మన కోరికలను అయితే నెరవేరుస్తారండి. మనం ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలను కోరుకుంటామో ఆ కోరికలన్నిటినీ కూడా అమ్మవారు అతి శీఘ్రంగా అయితే నెరవేరుస్తారండి. ఒకవేళ మీకు ఈ నవరాత్రి 9 రోజుల్లో కందగడ్డ అనేది దొరికితే తప్పకుండా ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు, అంటే పంచమి తిథి ఉన్న రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ, లేదు అంటే నవరాత్రుల్లో వచ్చే మంగళ శుక్రవారాల్లో ఒక్క రోజైనా ఈ కంద దీపాన్ని అయితే పెట్టుకోండి. ఒకవేళ మనకి ఈ దీపం పెట్టుకోవడానికి కంద దొరకకపోతే అప్పుడు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు కందగడ్డ దొరకకపోతే అప్పుడు మీరు భూమి లోపల పండే మనకి దుంపలు ఉంటాయి కదండి, అంటే బంగాళదుంప కానీ, చిలకడ దుంపలు కానీ, ఈ దుంపల్లో ఏ దుంపలైనా తెచ్చుకుని మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చండి. కానీ కందగడ్డతో పెట్టుకున్న దీపానికే మనకి శక్తి అనేది ఎక్కువ ఉంటుందండి, ఫలితం కూడా తొందరగా ఉంటుంది. లేదు అని అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మరొక దీపం కూడా ఉందండి. ఆ దీపాన్నైనా మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక ప్రమిదం తీసుకుని ఆ ప్రమిదలోకి ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ, కొబ్బరి నూనెను కానీ పోసుకుని 5 వత్తులను వేసుకుని మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. ఈ వత్తులు ఎరుపు రంగు వత్తులను తీసుకుంటే మంచిది. ఈ విధంగా దీపారాధన మనం ప్రతి నిత్యము కూడా ఈ నవరాత్రి 9 రోజుల్లో చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇప్పుడు కంద దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. మనం కంద దీపాన్ని పెట్టుకోవడానికి ముందుగా మనం కందదుంపను అయితే తీసుకోవాలండి. కందదుంప అనేది ఇలా ఉంటుందండి. మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. మనకి బయట మార్కెట్లో ఉండేది పెద్ద దుంపలు ఉంటాయండి. వాటిని మనకి కిలోల లెక్కన అమ్ముతూ ఉంటారు. మనకి ఆ పెద్ద దుంపల్ని ముక్కలుగా అయితే కట్ చేసి ఇస్తారండి. మీకు ఎంత సైజులో ముక్క కావాలి అని అనుకుంటే అంత సైజులో మీరు ఆ ముక్కను అనేది తెచ్చుకోవచ్చండి. కందగడ్డ ముక్కని మీరు అలా అయినా దీపం పెట్టుకోవచ్చు. ఇలా మీకు చిన్న చిన్న దుంపలు దొరికితే ఈ దుంపలతోనైనా మీరు దీపాన్ని అనేది పెట్టుకోవచ్చండి. మనం తెచ్చుకున్నటువంటి కందగడ్డని ముందుగా శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కందగడ్డ మనకి భూమిలో నుండి వస్తుంది కాబట్టి దీనికి చాలా మట్టి అనేది ఉంటుందండి. అందుకని మనం ఈ కందగడ్డని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఆ మట్టి అనేది పూర్తిగా పోతుంది. మీరు సాయంత్రం దీపారాధన చేయాలని అనుకుంటే అప్పుడు మీరు ఉదయమే ఈ కందగడ్డని వాటర్లో అయితే నానబెట్టుకోండి. అప్పుడు మనకి మట్టి అనేది ఈజీగా పోతుందండి. నేనైతే ఉదయం నానబెట్టుకున్నానండి సాయంత్రం దీపారాధన కోసం. తర్వాత మనకి ఈ దుంప బాగా నానింది కదండి. ఇప్పుడు దీనికి ఉన్న మట్టి అంతా కూడా మనం నీట్ గా క్లీన్ చేసేసుకుని దీనిని ఇప్పుడు ఏదైనా ఒక పొడిగా ఉండే క్లాత్ తో తుడుచుకుని తడి అంతా కూడా ఆరే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇలా మనం ముందుగానే కందదుంపని శుభ్రం చేసుకుని పెట్టుకుంటే మనకి దీపారాధన చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ దుంపకి మనకి మొలక వచ్చే వైపు ఉంటుంది కదండి, ఈ ఎదర వైపు బొడిపే ఉంటుంది కదా, ఈ బొడిపే వైపు మనం చిన్న ప్రమిద ఆకారంలో అయితే చేసుకోవాలండి. దీనిని ఏదైనా ఒక చాక్తో ఈ విధంగా హోల్లా చేసుకోవాలి. మనం ఆయిల్ అవి వేసుకుని దీపారాధన చేసుకోవడానికి వీలుగా అయితే మనం ఒక హోల్లా అయితే చేసుకోవాలండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుందండి. ఇలా మనం చాక్తో
కట్ చేసిన దానితో మనం దీపారాధన చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ అయితే రావచ్చండి. మనం చాక్తో కట్ చేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి, మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు, ఎటువంటి దోషము ఉండదు. మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకునేది కూడా మనకి చిన్న చిన్న పీసెస్గా ఇస్తారు కదండి, దాంతో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా నేను కందదుంపకి హోల్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఆ కట్ చేసుకున్న కందదుంపకి పసుపుని అయితే అప్లై చేసుకోవాలండి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి కొద్దిగా పసుపుని వేసుకుని వాటర్తో ఈ విధంగా పసుపుని అయితే కలుపుకున్నానండి. ఆ తర్వాత ఈ కందదుంపకి పసుపుని అంతా కూడా అప్లై చేసుకోవాలండి. మనము కట్ చేసుకున్న లోపల వైపు కాకుండా, అంటే దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ వేసుకునే లోపల వైపు కాకుండా బయట వైపు ఈ విధంగా పసుపుని అయితే కందదుంప అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కందదుంపని మనం కింద పెట్టకూడదండి, ఎందుకంటే ఈ కందదుంపకి మనం పసుపు కుంకుమలు బొట్లు పెట్టాం కదండి, అందుకని ఇది పవిత్రంగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ దుంపని కింద పెట్టుకోకూడదండి, ఏదైనా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ దీపారాధన కోసం ఒక ప్రమిదను అయితే తీసుకోవాలండి. ఇది మట్టి ప్రమిద అయినా పర్వాలేదు, వెండి కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ ఇలా ఏ ప్రమిదనైనా తీసుకోవాలండి. ఈ ప్రమిదకు కూడా పసుపును రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అమ్మవారికి ఎక్కడైతే పూజ నిర్వహించుకోవాలి అని అనుకుంటామో అక్కడ మనం పీఠంలో ఏర్పాటు చేసుకుని అక్కడ అమ్మవారి చిత్రపటం అవన్నీ కూడా పెట్టుకుని ఈ విధంగా దీపారాధన కావాల్సిన పూజా సామాగ్రి అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే సర్ది పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఒక ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ని మనం ఈ పీట పైన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందాక పసుపు కుంకుమలు పూసుకున్న ప్రమిద ఉంది కదండి, ఆ ప్రమిదను కూడా ఈ ప్లేట్లో పెట్టుకుని ఈ ప్రమిద పైన మనం దీపారాధన కోసం తయారు చేసుకున్న కందగడ్డను అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ కందగడ్డ దీపారాధన కోసం మనం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెను కానీ లేదు అంటే కొబ్బరి నూనెను కానీ ఉపయోగించవచ్చండి. ఆ తర్వాత మీరు దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులను అయితే తీసుకోండి. మీరు పువ్వు వత్తులనైనా తీసుకోవచ్చు, లేదు అంటే అడ్డు వత్తులనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అడ్డు వత్తుల్ని 5 వత్తులను అయితే తీసుకున్నానండి. మీరు పువ్వు వత్తు అయితే ఒక వత్తు వేసుకుంటే సరిపోతుందండి. పువ్వు వత్తు ఒక వత్తు 2 వత్తులతో సమానం కాబట్టి ఒక వత్తు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ దీపారాధన ఆయిల్లోకి కొద్దిగా జవ్వాది పౌడర్ని అయితే వేసుకోండి. ఈ జవ్వాది పౌడర్ని వేసుకోవడం వల్ల దీపారాధన జరిగేటంతసేపు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర జవ్వాది పౌడర్ లేకపోతే అప్పుడు పచ్చ కర్పూరంని మెదుపుకునైనా వేసుకోండి. ఆ తర్వాత ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఆ తర్వాత మీరు కంద దీపాన్ని తప్ప మిగిలిన మీరు పూజలో పెట్టుకున్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఆచమనం చేసుకుని ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వీడియోలో అయితే అంత క్లియర్గా అయితే చూపించట్లేదండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ఏకహారతితో ఈ కంద దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. ఇప్పుడు ఈ దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవాలండి. అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతోటి ఎరుపు రంగు అక్షింతలతోటి పూజించుకోవాలి. అలాగే కుంకుమతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి దీపానికి ధూపం అయితే చూపించాలండి. అమ్మవారికి ఈ కంద దీపాన్ని కూడా చూపించి అమ్మవారికి నైవేద్యంగా మీరు బెల్లం పానకాన్ని కానీ ఏ నైవేద్యాలు చేసి ఉంటే ఆ నైవేద్యాలను అయితే సమర్పించాలండి. అలాగే అమ్మవారికి ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ను కూడా నివేదించాలి. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత ఒకవేళ మీ దగ్గర అమ్మవారి చిత్రపటం లేకపోతే ఈ కంద దీపానికే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించాలండి. సాంబ్రాణి ధూపం చూపించిన తర్వాత మీరు అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించాలండి. ఇప్పుడు 2 అక్షింతలను పువ్వులను చేతుల్లోకి తీసుకుని వీటిని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. వారాహి నవరాత్రి పూజల్లో కంద దీపాన్ని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కంద దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా కంద దీపాన్ని అయితే పెట్టుకోవాలి. అయితే మనం ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ దీపంలో పెట్టిన కందగడ్డను మనం కూర అయితే వండుకోవచ్చండి. అందులో వేసినటువంటి ఒత్తులను తీసేసి ఈ కందగడ్డను నీటితో శుభ్రం చేసుకుని మనం తర్వాత ఈ కందగడ్డను కూరలో అయితే వండుకోవచ్చండి. మాకు ఇలా కూరలు వండడం చేత కాదండి అని అనుకునేవారు ఈ కందగడ్డను ఎవరు తొక్కన
అనుకుని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయచ్చండి. లేదు అంటే కొద్దిగా భూమిలో మనం గుంటలా తీసి ఆ గుంటలో ఈ కందదుంపను వేసేసి మట్టి వేసేసి పెట్టేయవచ్చండి. లేదు అంటే ఈ కందదుంపని మనం పారే నీటిలో వదిలేయవచ్చండి. లేదా ఆవుకైనా తినిపించవచ్చండి. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా మనం నవరాత్రి పూజల్లో కందగడ్డ దీపాన్ని పెట్టుకోవడం వల్ల మనకు విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. మనం స్థిరాస్తిని కొనుక్కునే అవకాశం అనేది అమ్మవారు మనకు కల్పిస్తారండి. అంటే భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ సొంత ఇంటిని కానీ కొనుక్కునే అవకాశం అయితే మనకు వస్తుందండి. అంతటి శక్తి ఉందండి ఈ కంద దీపానికి. కందగడ్డ దీపాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఈ దీపాన్ని ఎప్పుడు తీయాలి, అలాగే పీఠం ఎప్పుడు కదల్చాలి అని అంటే మనం ఈ పూజ సాయంత్రం వేళల్లో చేసుకుంటాం కాబట్టి మరుసటి రోజు మనం ఈ పీఠాన్ని అయితే కదిల్చేయవచ్చండి. అలాగే ఈ కందగడ్డను కూడా తీసేయవచ్చు. అయితే మీరు పీఠాన్ని కదిపేటప్పుడు మంగళ శుక్రవారాలు చూసుకుని మీరు పీఠం అనేది కదపాల్సి ఉంటుందండి. అంతేనండి. చూసారు కదా, వారాహి నవరాత్రుల్లో కందగడ్డతో దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, దీపం కొండెక్కిన తర్వాత కందగడ్డని ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ అయితే చేయండి. రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.